వెల్కమ్ టు మా ఊరి టారో. డియర్ వియర్స్, మిమ్మల్ని సాడ్ చేయమని చెప్పి ఒక వ్యక్తికి చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఎస్, మిమ్మల్ని ఫ్రేమ్ చేయాలని అనుకున్న వారి గేమ్ అయిపోయిందండి. మిమ్మల్ని ఫ్రేమ్ చేసి వాళ్ళు చీట్ చేయాలని అనుకున్నారంట అందరిలోని. ఓకేనా? అంటే మీరు మాట్లాడకుండా వాళ్ళే మాట్లాడి అసలు ఏ ఏ విధంగా చేద్దాం అనుకున్నారు, ఎందుకు ఫ్రేమ్ చేద్దాం అనుకున్నారు, వీరనుక అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి. ఛానల్లో అప్లోడ్ చేశాను. ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, ఏంజిల్ ప్లీజ్ చెప్పండి. కలెక్టివ్ విషయంలో ఒక మేల్ పర్సన్కి ఇద్దరికి ఇంజస్టిస్ చేయమని చెప్పారంట. మనీ ఇచ్చి ఒక యంగ్ పర్సన్ మనీ ఇచ్చారండి. అది కూడా ఎవరు లేని ప్రాంతాలలో, కొండల దగ్గర, చేను దగ్గర, పచ్చగా గడ్డి ప్రాంతంలో ఏదో క్రియేట్ చేయమని చెప్పారంట. చాలా స్ట్రాంగ్గా, అంటే స్ట్రాంగ్గా, సెల్ఫ్ కేర్ లేకుండా చేయలేరండి. హెల్త్కి ఇష్యూ వచ్చేలా చేయమని చెప్పారంట. గూఢచారులకండి. ఓకేనా? ఎస్, మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారని చూడలేక కనిపించకుండా సింహం పంజా ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. పంజా విసరాలి అని అనుకుంటున్నారంట. ఏ విధంగా అంటే ఎస్టీఆర్ రూట్ వేసిన విధంగా. ఇద్దరు విషయంలో రెయిన్ వర్షం వస్తే ఏ విధంగా ఉంటుంది అంత బాధ పెట్టేయాలి. వరదలాగా పొంగి పొర్లిపోవాలి. ఓకేనా? ఎమోషనల్గా ఇంకా చాలా, అంటే చాలా ఘోరంగా ఇబ్బంది పెట్టేయాలి. అంటే వాళ్ళ వల్ల కాకుండా చేసేయాలి అని డబ్బులు ఇచ్చారంట. నిలబడకుండా చేయలేరండి. ఇది వాళ్ళు అనుకుంటున్న మాటలు చేయాలి అనుకుంటున్నాయి, క్రియేట్ చేసేయాలి అని చెప్పారంట. లెటర్ కే ఉన్న పర్సన్. ఓకేనా? అసలు మిమ్మల్ని ఆపడానికి మొదలు లేదండి. ఇది మీ కార్మిక్స్ ఫేక్గా క్రియేట్ చేయాలి, మిమ్మల్ని డిప్రెషన్లో ఉంచేయాలి. వాళ్ళే ఏదో క్రియేట్ చేసేసి దీనివల్ల జరిగింది, ఇలా జరిగింది, దీనికోసం జరిగింది అని చెప్పి ఇంకా వాళ్ళే అనేయాలనుకున్నారు. తద్వారా మిమ్మల్ని డిప్రెషన్లోకి వెళ్ళిపోయేలా చేసి ఇంకా అయిపోయింది. ఇంకా సమస్తం రెడ్ జెండా చేసేయాలి వాళ్ళని, చీట్ చేసేయాలి వాళ్ళని. ఇంకా వాళ్ళు ఇక రెడ్ అలర్ట్ అంటే ఇంకా బారిగేట్ కింద కంప్లీట్గా షట్టర్ వేసేసినట్టు అయిపోతుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్కి తీసుకెళ్ళిపోవాలని ప్లాన్ చేశారు. కానీ ఏదైతే ప్రయత్నం చేశారో అది మిస్సింగ్ అండి. వాళ్ళు చేసిన ప్రయత్నమే మిస్సింగ్ అండి. ఈగోతో ఏదో క్రియేట్ చేయాలని అనుకున్నారంట, కానీ అది జరగలేదు. అనుకుంది జరగలేదండి. ఎందుకని మీతో గొడవ పెట్టుకోమని చెప్పారంట. వాళ్ళు మీతో గొడవ పెట్టుకోవాలని ఈగోతో మీకు అగేనిస్ట్గా లేదా మిమ్మల్ని ఆపాలని చెప్పి వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అది ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో మీకు పాజిటివ్ అవుట్కమ్నే తీసుకొచ్చింది. వాళ్ళు మీకు బాధ పెట్టాలని అనుకున్నారు. ఎస్, నిజమే. వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, ముందుకెళ్ళకుండా చేయాలి, మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయేలాగా, లేదంటే పెద్ద శోకం, హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషను, అలాంటి దాంట్లో ఏదో ఒకటి క్రియేట్ చేసేసి మిమ్మల్ని ముందుకెళ్ళకుండా ఇంకా ఇక్కడికే తొక్కేయాలి అని అనుకున్నారంట. సెటిల్ అయిపోతున్నారని, లైఫ్లో ఎదుగుతున్నారని, ఓకేనా, ఉన్నత స్థానాలకు వెళ్ళిపోతున్నారని టోటల్గా అందరినీ కూడానండి. బట్ ఏం చెప్తున్నారంటే అవాయిడ్ లెస్, మిమ్మల్ని మీరు తగ్గించుకోవడానికి సెట్ చేసుకోవడానికి, అంటే కొంతమంది సెట్ చేసుకోవడానికి చూస్తున్నారు. మీరు సెట్ చేసుకునే ఇదికి వెళ్ళిపోలేదు, ఇంకా అక్కడికి మీరు ఇంకా పడిపోలేదు. ఓకేనా? యూ డిజర్వ్ ఇన్ లవ్ అండి. టేక్ యాజ్ రీజనేట్. ఓకేనా? సో టీ విషయంలో మిమ్మల్ని మీరు తగ్గించేసుకుంటున్నారు. అంత అవసరం లేదు. అందరూ కూడా మీ విషయంలో మీరు డిజర్వ్ లవ్ అండి. ఓకేనా? మిమ్మల్ని ఎవరో తక్కువ చేస్తున్నారని, ఏదో జరిగిపోయిందనో ఇదంతా కాదు. రియాలిటీ డివైన్కి తెలుసు, ఏం జరిగిందో డివైన్కి తెలుసు. ఓకేనా? సో టోటల్గా మీ లైఫ్లో మీ డివైన్ గిఫ్ట్ మీకు లేకుండా చేసేయాలి అని కొంతమంది చేసిన కుట్రకి మీరు బాధ్యులు కాదు. లెటర్ సి, ఆర్ విషయంలో, అలాగే ఇద్దరు విషయంలో కూడా
ఏదో కాంప్రమైజ్ అయిపోయేలా చేయాలి అని చెప్పి కళ్ళకి గంతలు కట్టించి ఆడిచ్చే ప్రయత్నం చేశారంట. అంటే కళ్ళకు గంతలు కట్టుకుంటే ఎవరేంటో తెలీదు కాబట్టి, బట్ వాళ్ళే అయినప్పటికీ కూడా వాళ్ళెవరో అని అనుకున్నారు. అంటే మీకు తెలియలేదు. మీ వాళ్ళే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఇండైరెక్ట్‌గా మీకు కళ్ళకి గంతలుండేసరికి మీ వాళ్ళే మిమ్మల్ని బాధ పెడుతున్నారని మీరు తెలుసుకోవడానికి చాలా 20+ ఇయర్స్ పట్టేసింది. సో, బట్ వాళ్ళు మీకు కనిపించకుండా స్మాల్ ఎన్ విషయంలో కావచ్చు, ఇద్దరి విషయంలో కావచ్చు, ఫెమినైన్ ఎనర్జీస్ విషయంలో కావచ్చు, ఏదైతే క్రియేట్ చేశారో దానివల్ల మీకు మంచే జరిగింది. మిమ్మల్ని కాంప్రమైజ్ అయిపోయేలా చేద్దాం అనుకున్నారు ఈగోతో. కానీ అది అలా జరగలేదండి. మీకు డివైన్ ఉన్నారండి. మీరు అలోన్ కాదు. హోమ్ లైఫ్‌ని లేకుండా చేయాలని ఒక ముగ్గురు 420s అంట. ఓకేనా? ఒకటే చెప్తున్నారు. హోమ్ లైఫ్ లేకుండా చేయాలని ఇప్పటికే అదే ట్రై చేస్తున్నారు. పాస్, పీఓఎస్ ఓకేనా? ఎస్ఓఎస్, పీఓఎస్ టేక్ యాజ్ రీజనేట్. ఏంటంటే నాట్ ఆల్ కనెక్షన్స్ ఆర్ మీన్ట్ టు బీ యాక్సెప్ట్ క్లోజర్. ఖచ్చితంగా అన్ని కనెక్షన్స్ కూడా ఏంటి అంటే చివరిదాకా కడదాకా వచ్చేయాలి, కడదాకా ఉండిపోవాలి మీతో అని అనుకోవద్దు. కొన్ని కనెక్షన్స్ క్లోజర్ అనేది చాలా అవసరం. కొన్నిట్లికి అక్కడికే క్లోజ్ చేసేయడం, డోర్‌ని క్లోజ్ చేసేయడం చాలా అవసరం. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా మీతో లైఫ్ లాంగ్ ఉండడానికి రారు. కొంతమందిని ఎక్కడికైతే ఆపేయాలో వాళ్ళు అక్కడితో వాళ్ళ ఆ రోల్ అయిపోద్ది. వాళ్ళని అక్కడికి ఇంక వదిలేసి మీరు జీవితంలో ముందుకెళ్ళాలి. లేదంటే మీ జీవితాన్ని ఇంకా మీరు సాక్రిఫైస్ చేసుకున్నట్టే లెక్క. ఇక్కడ అసలు సాక్రిఫైస్ చేయడానికి కూడా ఛాన్స్ లేదండి. కంప్లీట్‌గా ఇట్ నీడ్ క్లోజర్. పక్కాగా చెప్తున్నారు డివైన్ టీమ్. ఇదొక ప్లాన్, ఇదొక స్కెచ్, ఇదొక ట్రాప్. మీకు హోమ్ లైఫ్ లేకుండా చేయడానికి ఇదొక ట్రాప్. మీకు క్లారిటీ ఉంది కదా! క్లోజ్ ఇట్. దాన్ని ఎలా క్లోజ్ చేసాలో అలా చేసేయండి. బ్రేకపో, లాంగ్ డిస్టెన్సో, సెపరేషనో, డైవర్సో, సిట్యుయేషన్‌షిప్పో, లివింగో వాటెవర్ ఏదైనా సరే. ఇట్ నీడ్ క్లోజర్. క్లోజ్ చేసేయండి. మీరు మూవ్ ఆన్ అయిపోండి. లెట్ గో. యూ డిజర్వ్ లవ్. ఓకేనా? లైఫ్ లాంగ్ ఉండేదండి. 1, 2 రోజుల్లో అయిపోయేది కాదు. ఓకేనా? లైఫ్ ఇంకా మీకు చాలా ఉంది. అండ్ 40, 45 ఓకేనా? స్టెబిలిటీ కన్ఫర్మ్. ఎవ్వరు సాడ్ చేయలేరు. అందరూ కలిసి ఎల్ విషయంలో ఐఏసి ఓకేనా? సీసీ లేదా ఐఏసి టైం చూసుకొని ఓకేనా? పార్ట్నర్ లేకుండా చేయాలి, హోమ్ లేకుండా చేయాలి అలాంటివి ఏం జరగవు. ఓకేనా? వాళ్ళ కర్మకాలి అలాంటి విపరీతమైన కుట్రలు చేస్తున్నారు కానీ అలాంటివి ఏమి జరగవండి. అసలు మీ దారినే ఆపలేరని ఏంజిల్ క్లియర్‌గా చెప్పేస్తున్నారు. ఓకేనా? డేటింగ్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. మిస్ అవ్వదు. అవకాశం లేదు. 100% 100% నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఇక్కడ పార్ట్నర్తో పాటు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి జీవితాన్ని కూడా తలకిందులు చేసేయాలన్నదే కుట్ర. కానీ ఛాన్స్ లేదండి. మీ పార్ట్నర్‌ని ఏమీ చేయలేరు. అంటే మీకు మ్యారేజ్ కాకపోయి ఉంటే పేరెంట్ అండి, మదరు అండ్ ఫాదర్ లేదా కేర్ గివర్ అండి సెకండ్ ఫేజెస్‌లో. ఖచ్చితంగా అయితే ఇక్కడ మేల్ పర్సన్ జీవితాన్ని తలకిందులు అయితే చేయలేరండి. హ్యాపీ ఎండింగ్ లేకుండా చేయాలి. మీ ఇంట్లో ప్రస్తుతం లెఫ్ట్ సైడ్ నుంచి అయితే ఆపలేరు. వెహికల్, 4 వీలరు, కారు ఛాన్స్ లేదు. అసలు ఆపను లేరు. లేదా వాళ్ళు గాల్లో తేలుతారండి. అండ్ రైట్ సైడ్ నుంచి అయితే హ్యాపీ ఎండింగ్ లేకుండా చేయలేరు. అవకాశం లేదు. కర్ర ముందే ఇరిగిపోద్ది. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. 1818 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.